తిరుపతిలోని మై హోమ్ పూజలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. వినాయకుడి లడ్డు వేలానికి ఏర్పాట్లు చేశారు. లడ్డు వేలలో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మై హోమ్ పూజ నుంచి ఐనిస్ ప్రతినిధి సాయిస్తో అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ మై హోమ్ పూజలోని ప్రెసిడెంట్ నడింపల్లి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఇయర్ వినాయకుడి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఈ ఇయర్ వినాయకుడి విశిష్టత ఏంటి? సో మై హోమ్ పూజ అంటేనే ప్రతి సెలబ్రేషన్ ఒక స్పెషల్ ఉంటుంది అది. అండ్ జనరల్గా మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ అనేసరికి తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ ఉంటుంది. ఈసారి ఎంత పాడబోతుంది ఏంటనేది విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన 2021లో ఫస్ట్ టైం మై హోమ్ పూజలో 18.5 lakhs లడ్డూ పాడి ఒక ఒరవడి సృష్టించారు. దాన్ని ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ 18.5 21 అయింది. థ్యాంక్స్ లాట్ ఫర్ ఐ న్యూస్ వచ్చినందుకు. అలాగే మీ ద్వారా ప్రేక్షకులందరికీ మరొకసారి ఈ గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నాగరాజు గారు, ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ బట్టి మనకి వినాయకుడు మండపం పెడుతున్నారు? ఈ లడ్డు ఆప్షన్ అనేది 2021 నుంచి స్టార్ట్ చేశారు కదా? మై హోమ్ పూజ స్టార్ట్ అయింది 2021 నుంచి. సో ఆ ఇయరే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. సో 2021 నుంచి ఇది 5వది అవుతుంది. ఇది 5th నవరాత్రులు సెలబ్రేట్ చేస్తున్నాము. సో దీని ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. నవరాత్రులు చాలా అద్భుతంగా ఇటు పూజా కార్యక్రమాలతోటి, ఒక పక్కన రెసిడెంట్స్ అందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి, పిల్లలు పెద్దలు మహిళలు యువత అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే మేము ఈ నవరాత్రులు కూడా గణేష్ ఉత్సవ్ కమిటీ తరపున, మేనేజ్మెంట్ కమిటీ తరపున మా అందరు రెసిడెంట్స్కి ప్రసాదాలు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సుమారు ఇయర్ 35,000 ప్లేట్స్ ప్రసాదం మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మై హోమ్ పూజలో ఉన్న రెసిడెంట్స్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి వారు ఎంతో సంతోషంగా యూనిటీగా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు. సో మాకు కావాల్సింది కూడా అదే. అందరూ ఇప్పుడు బిజీగా ఉంటాము. సో ఈ అకేషన్ అందరూ వచ్చి కిందకి వచ్చి పలకరించుకుంటూ పూజల్లోనూ అటు కల్చరల్ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేస్తూ వసుదైవిక కుటుంబం అనే దాన్ని మేము పూర్తిగా పాటిస్తున్నాం. మొత్తం అంటే ఈ ఇయర్ లడ్డు ఎన్ని కేజెస్ పెట్టారు? ఎవ్రీ ఇయర్ అదంతా అంటే వెయిట్ ఏమైనా పెరుగుతుందా? అసలు ఇయర్ లడ్డు విశిష్టత ఏంటి? మనది ఎవ్రీ ఇయర్ 10 kgs లడ్డు పెడతామండి. సో ఆ 10 kgs లడ్డూతో పాటుగా కొన్ని వేల లడ్డూలు కూడా ఉంటాయి, చిన్న లడ్డూస్. సో పెద్ద లడ్డు ఎవరైతే పాడారో వారింటికి పంపించడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఉన్న చిన్న లడ్డూలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్కి పంపిస్తాము, అది ప్రసాదం కింద. సో అలాగే ఈ లడ్డు ఆక్షన్ అమౌంట్ కూడా ఇది ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ కాదండి. అంటే ఒక భక్తుడు ఆ గణపతికి ఇచ్చే నైవేద్యం కింద మేము భావిస్తాము. సో దాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసి వచ్చే ఇంట్రెస్ట్ని వాడతాం తప్పితే ఆ మెయిన్ అమౌంట్ మాత్రం దేవుడు ఆరాధనకి అలా ఉంచేస్తాం. అంటే 2021లో ఫస్ట్ టైం ఇక్కడ మై హోమ్ పూజలో లడ్డు పాడుకున్నారు. మీ ఒపీనియన్ ఎలా ఉంది? బాగుందండి. మై హోమ్ పూజలో ఇంత కమ్యూనిటీలో లడ్డు యాక్షన్ మొదట స్టార్ట్ చేసింది మేమేనండి. మంచిగా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఫ్యామిలీలో ఈ కమ్యూనిటీలో మంచిగా లడ్డు వేలం పాట జరగటం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు అనుకోకుండా పాడాం. భగవంతుని భక్తి అలాగే ముందుకు తీసుకెళ్ళింది, పాడినాం. ఈ సెలబ్రేషన్లో మేము కూడా పార్టిసిపేట్ అయినందుకు సంతోషంగా ఉందాము. సో మరి ఈ ఇయర్ కూడా ఏమైనా పాడడానికి ముందుకు వస్తున్నారా? అసలు మీకు మొత్తం వేలం పాటలో ఫస్ట్ ఇయర్ మీరు పాడినప్పుడు ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అయింది? మీరు అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? అంటే మేము వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ కానీ ఇంకా స్టార్టింగ్ నుంచి 1 lakh నుంచి స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ 18.5 వరకు వెళ్ళిపోయిందండి. ఈ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుందండి, గొప్పగా. సార్, ఇక్కడ మీకు వినాయక చవితి నవరాత్రుల్లో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా మాకు నైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ మేము చక్కగా వినాయక చవితిని జరుపుకోవడం, ఈ గణేష్ నవరాత్రులు మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ప్రత్యేకమైన డే, ఎందుకంటే ఈరోజు లడ్డు ఆక్షన్ ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ 3 years నుంచి కూడా మై హోమ్ పూజ లడ్డు అంటే భూమి మీద ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మై హోమ్ పూజ లడ్డు ఎంతకు పోతుందో అని చెప్పి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ లాస్ట్ ముందు ఇయర్ 18 lakhs చేంజ్ పోయింది, తర్వాత 25 lakhs చేంజ్ పోయింది. సో ఈ ఇయర్ ఎంతకు పోతుందా అని చెప్పి హైదరాబాద్ మొత్తం, వరల్డ్ వైడ్ తెలుగు వాళ్ళు మొత్తం ఎదురు చూస్తున్నారు. మీరు ఒక ముస్లిం అయి ఉండి ఇప్పుడు లడ్డు వేలంపాటకు కూడా చూడడానికి వచ్చారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఈ ఇయర్ లడ్డు వేలంపాట ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? ఇది 30 lakhs. ముస్లిం ఏమి లేదా, ముస్లిం అంటే నేను మామూలుగా చిన్నప్పటి నుంచి హిందూస్లోనే పెరిగాను. సో ఇది ఫైనల్ రోజు కదా, సో అందుకని మాకు సంతోషం అనమాట ఇలా పండుగ జరుపుకోవడం అందరితో పాటు. సో ఈ లడ్డు అనేది 30 lakhs ప్లస్ పోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు మనతో పాటు మై హోమ్ పూజలోని జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్ డాక్టర్ కుమార్ అండి.
ఇక్కడ మేము గత 5 సంవత్సరాలుగా వినాయక చవితి పండుగలు చాలా ఉత్సాహంగా ముఖ్యంగా చాలా ఎంత ఇన్వాల్వ్మెంట్ చేస్తామంటే మన ఉత్సవం భుజాలో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలు కానీ త్రివిక్రమ స్వామి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కానీ అన్నీ మంచిగా చేస్తామండి. దీని అన్నిటికీ గత 4 సంవత్సరాలుగా ముఖ్యమైన వ్యక్తి ఇలా ఎగ్జిక్యూట్ చేసేదానికి మనకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళంతా ఈ గత 9 రోజుల్లో కనీసం 30,000 మందికి ప్రసాదాలు పంపిణీ చేసి ఉంటాము. I am Gaurav Soni. I am the treasurer at My Home Puja. We as a committee are very excited for this day. We've always been creating a next landmark in My Home Puja while this auction of laddu happening. As a society have decided not to use these laddu auctions for the celebrations. మేడం ఈ ఇయర్ వినాయకుడి విశిష్టత ఏంటి? ఇప్పుడు ఇక్కడ లడ్డు వేలంపాటి రోజు జరగబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు? ఇయర్ అంటే మొత్తం 9 రోజులు మేము మన స్టార్ట్ అయినప్పటి నుంచి పండుగలాగా చేసుకుంటున్నాము. నిన్న శివపార్వతుల కళ్యాణము, తర్వాత వేరే అన్ని ప్రోగ్రామ్స్ కూడా మాకు గుడి సంబరాలను అయ్యాయి. ఈవినింగ్ కాగానే ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది. ఇవాళ లడ్డు ఆక్షన్. సో పోయిన ఏడాది 28,50,000 పోయింది, మీకు తెలుసు. సో మేము అదేదో డబ్బులు అని కాదు, అది ఒక దేవుడు తను ఎంత అనుకుంటే అంత పోతుంది అనుకుంటాము. లాస్ట్ టైం కూడా అలాగే అయింది. సో ఈసారి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ లడ్డు ఆక్షన్ అంటే కొంతమంది ఇది బాగా సెంటిమెంట్గా తీసుకుంటున్నారు. కొంతమంది ఆ లడ్డూని పొలాల్లో వేస్తారని విన్నాను. ఇంకొంతమంది అందరికీ పంచుతారంట. ఎంత పాడితే అంత డబల్ అవి వస్తుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆ భగవంతుడు కూడా వాళ్ళు పాడినందుకు అంతే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎంతవరకు పోటీ నెలకొందని